హాయ్ నమస్తే, నేను మీ హేమ. నేను ఈరోజు మంచి పిక్కులతో మీ ముందుకు వచ్చాను. ఏంటో తెలుసా? కాకరకాయ పచ్చడి, కాకరకాయ నిలవ పచ్చడి. మనం ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకుంటూనే ఉంటాం కదా, ఫ్రై చేసుకుంటాము, రకరకాల కూరలు వండుకుంటాం కదా. ఈ పచ్చడి నిలవ పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయలు కొంచెం పెద్ద సైజు కోసుకుని ఆయిల్లో వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ మాత్రం గాను నూనె వాడచ్చు, లేకపోతే పల్లీల నూనె వాడచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి, 6 నెలలు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి చాలా ఇష్టం నాకు. కేజీ కాకరకాయలకి 1/2 కేజీ చింతపండు వేడి నీళ్ళతో నానబెట్టి గుంజి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మెంతులు బాగా దోరగా వేగించుకుని పొడి చేసుకోవాలి మిక్సీలో పట్టి. దీనికి మళ్ళీ పోపు కోసం అని చెప్పి నూనె పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఇదంతా పోపు కోసం పోపు పెట్టేసుకుని ఈ చింతపండు గుంజి తీసాము కదా, అది నూనెలో బాగా వేగించుకోవాలి. కొంచెం వాటర్ తడి కూడా లేకుండా బాగా వేగితేనే కొంచెం 6 నెలలు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. కాకపోతే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి చాలా ఇష్టం నాకు. అసలు చేదంటూ ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. అసలు చెప్తారు కదా మీరు. ఇది నాకు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నాకు అందరికీ వచ్చే ఉంటుంది బహుశా, అయితే మాత్రం ఇది ఈ నా స్టైల్లో ఇలా చేస్తాను నేను ఇప్పుడు పచ్చడి, కాకరకాయ పచ్చడి. తినలేని వాళ్ళు కూడా తింటారు ఈ కాకరకాయ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పోపు అంతా వేసిన తర్వాత అన్నీ దీంట్లోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా అన్నీ కలిపేసిన తర్వాత మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. దీంట్లో నిల్వ ఉండాలి కదా, మరి అందుకోసమనే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అన్నీ వేసుకున్న తర్వాత మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలిపేసి కంటెంట్ కొంచెం గాజు సీసాలో పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా చాలా టేస్ట్ ఉంటుంది. వద్దనకుండా తింటారు ఎవరైనా సరే, కాకరకాయ వద్దన్న వాళ్ళు కూడా తింటారు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్ట్గా ఉండే కాకరకాయ పచ్చడి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.